భగత్ గారిని ఒకరోజు పట్టపగల టైంలో, మిట్ట మధ్యాహ్నం టైంలో సైనిక్ బజారు వెళ్ళు అని చెప్పినాడంట. పట్టపగలు వెళ్ళాడు. ఒక ఆత్మ చావు బతుకుల్లో ఉన్నది. ఆ చావు బతుకుల్లో ఉండి ఎక్కడో నదిలో పడి చనిపోవాలని పోతా ఉన్నాడు. ఆ వ్యక్తిని పలకరించినాడు. బాబు నీతో మాట్లాడాలి, కొంచెం ఆగుతావా అంటే, మైండ్ యువర్ బిజినెస్ అన్నాడండి. నీ పని నువ్వు చూసుకోపోవా అని. నేను కొన్ని నిమిషాలు, నాకు టైం ఇవ్వు, 2-3 నిమిషాలు టైం ఇవ్వు అంటే, లేకపోవా నేనేం టైం ఇవ్వను, నేను చచ్చిపోవడానికి పోతున్నాను అని అంటే, దేవుడు ఈయన కోసమే నన్ను పంపించాడు అనిపిస్తుంది ఆయన మనసులో. అయ్యా తప్పనిసరిగా నీతోనే మాట్లాడమని దేవుడు చెప్తున్నాడు, 2 నిమిషాలు టైం ఇవ్వనంటే అన్నాడు. 2 నిమిషాలు టైం ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి దూకాల్సిన చోటాన్ని 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాల టైంలో యేసు ప్రభు మరణ, భూస్థాపన, పునరుత్థానం గురించి చెప్పిన తర్వాత, మరణం నుంచి కాపాడి యేసు ప్రభువారు, సకల కష్టాల నుంచి కాపాడి యేసు ప్రభువారు, సకల కన్నీళ్ళ నుంచి కాపాడి యేసు ప్రభువారు, నువ్వు ఏ కష్టంతో ఈ నదిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావో అంతకన్నా భయంకరమైన పాపపు కష్టం ఉంది. నేను పాతాళంలోకి పడిపోతావు, అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ సావదు. ఇప్పుడు నువ్వు బండి నరకానికి పోతావు, అక్కడ యాతన అనుభవిస్తావు అని చెప్పి దూకుపో అన్నాడంట. ఎంత చెప్పి నాకు దూకుతారేక